రాజులకు రాజు నా యేసురాజు పుట్టే బెత్లెహేములో లోకానేలే మహిమ తేజుడు బరుల పశుల పాకలో రాజులకు రాజు నా యేసురాజు పుట్టే బెత్లెహేములో లోకానేలే మహిమ తేజుడు బరుల పశుల పాకలో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ రాజులకు రాజు నా యేసురాజు పుట్టే బెత్లెహేములో లోకానేలే మహిమ తేజుడు బరుల పశుల పాకలో పుట్టిన ప్రతి మనిషి జన్మతః పాపి అని లోకమంతటికి రక్షణ కలగాలని పుట్టిన ప్రతి మనిషి జన్మతః పాపి అని లోకమంతటికి రక్షణ కలగాలని ఆ పరిశుద్ధుడే పాప పరిహాతమై ఏ లోకాన జన్మించెను ఆ పరిశుద్ధుడే పాప పరిహాతమై ఏ లోకాన జన్మించెను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ సత్యము మార్గము జీవము ఆయనే ఆయన ద్వారానే మోక్ష మార్గము సత్యము మార్గము జీవము ఆయనే ఆయన ద్వారానే మోక్ష మార్గము నీవు నమ్మితే రక్షించబడదు నిత్యము జీవించి ఉందు నీవు నమ్మితే రక్షించబడదు నిత్యము జీవించి ఉందు రాజులకు రాజు నా యేసురాజు పుట్టే బెత్లెహేములో లోకానేలే మహిమ తేజుడు బరుల పశుల పాకలో రాజులకు రాజు నా యేసురాజు పుట్టే బెత్లెహేములో లోకానేలే మహిమ తేజుడు బరుల పశుల పాకలో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ 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 ప్రారంభం కాబోతుంది.
కాకులంట ఎందుకో ఎందుకే కోయిల భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్యని ఎలిజబెత్ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుము. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే ఉండును. ఇది నాకు ఎలాగా తెలియదు, నన్ను ముసలివాడును కదా, నా భార్య బహుళం గడిచినది. నేను దేవుని సముఖమందు నిలిచి గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానం తెలుపుటకు పంపబడుతును. వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు తెలిసిన వరకు నువ్వు మాట్లాడక మౌనివా ఇందువు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కను, ఆయనకు యేసు అని పేరు పెట్టదు. నేను పురుషుని ఎరుగును కదా, అది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటకు కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధాత్మడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన మాట అయినను నిరార్థకము కానరాదు. ఆగండి, వస్తున్నాను. ఓ మరియా, నువ్వా? రండి, లోపలికి రండి. ఎలా ఉన్నా మరియా, బాగున్నావా? బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. స్త్రీలలో నీవు ఆశ్రయించబడిన
గర్భఫలమును ఆశీర్వదించబడినది. నా ప్రాణం ప్రభువులకు గణపరుస్తున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తి మొదలుకొని అన్ని తరముల వారందరూ నన్ను ధన్యురాలు ఉంటారు. మరి ఈ రొట్టెలు కొంతమంది ఇంకో రొట్టె చాలు చాలు. వెళ్ళి వస్తాను జగన్. జాగ్రత్త. ఓచుకో మరియా, ఓచుకో, కొంచెం దూరం. ఆగండి, వస్తున్నా. ప్లీజ్ నిలైపోతున్నా. ఎవరు మీరు? దయచేసి అరవద్దు. అమ్మ, నా భార్య పుట్టినొప్పులతో బాధపడుతుంది. మీ ఇంటిలో కొంచెం స్థలం అంటే ఇప్పించగలరా? స్థలమా? మా ఇంటి నిండా చుట్టాలతో నిండి ఉంది. బాగా ఇబ్బందిగా ఉంది. ఈ ఒక్క రాత్రికేనమ్మా, కొంచెం స్థలం ఇప్పించండి. ఎవరో వాళ్ళు స్థలం గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, నా భార్య పుట్టినొప్పులతో బాధపడుతుంది. మీ ఇంటిలో కొంచెం స్థలం అంటే ఇప్పించగలరా? అమ్మా, వచ్చుకోలేకపోతే ఓచుకో మరియా, ఓచుకో. ఆగండి, వస్తున్నా. ఎవరు వచ్చారయ్యా? ఎవరు వచ్చారయ్యా? చూడు, ఈసారి నువ్వు వెళ్ళవా? వెళ్తావా? దెబ్బలు తన్నించుకుంటావా? వద్దులే, నేను వెళ్తాను. ఎవరయ్యా మీరు? అయ్యా, నా భార్య పుట్టినొప్పులతో బాధపడుతుంది. మీ ఇంటిలో కొంచెం స్థలం ఉంటే వెళ్ళమ్మా. వాళ్ళతో కబుర్లండి అయ్యా. నన్ను రమ్మంటాను, వద్దులే, నేను వస్తానులే. నాడు పక్కన పసులు బాగుంది, దాంట్లో ఉండండి. అలాగేనయ్యా. అరే, బాగా చలిగా ఉంది కానీ గొర్రెలు అయ్యా మెస్తి కానీ సమ్మంటే ఏంట్రా? అరే, బాగా చలిగా ఉంది కానీ నువ్వు వెళ్ళి గడ్డితేరా. అరే, బాగా చలిగా ఉంది కానీ వెళ్ళి పొలందే. ఊరుకో, ఇయ్యాలప్పుడు దయ్యాలు వచ్చినట్టు భయపడుతున్నావు. అవి నక్కలు కోతారా పెచ్చోడా? రే, నిజంగానే వస్తుంది రా, చూడండి రా. అమ్మో దయ్యం! ఎక్కడ్రా పిచ్చోళ్ళారా? అమ్మో దయ్యం! అమ్మో
ఉన్నాడు. పశువుల పాకలో పుత్తకుడలతో పుట్టి ఉన్నాడు. అరే అమ్మాయి మనం కూడా వెళ్ళి చూసేద్దాం రా